హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 27th and 28th ఆగస్ట్ 2024 ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఆక్రమణలను తొలగించి తీరాల్సిందే. మన దేశంలో దేశవ్యాప్తంగా పట్టణాలు వరదల్లో చిక్కుకుంటూ ఉన్నాయి చాలాసార్లు. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే వరద నీరు చేరడానికి చెరువులు, సరస్సులు, వాగులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆక్రమణలకి గురవుతూ అక్కడ అపార్ట్మెంట్స్ అలా అంతా రావడం వల్ల నీరెళ్లే దారి లేక పట్టణాలు తరచుగా వరదల్లో చిక్కుకుంటూ ఉన్నాయి. రీసెంట్గా కేంద్ర జలశక్తి శాఖ మొదటిసారి నీటి వనరులని లెక్కపెట్టింది. అందులో తెలిసింది ఏంటంటే 15,000కి పైగా, అంటే దేశవ్యాప్తంగా 15,000కి పైగా జలాశయాలు ఆక్రమణకి గురయ్యాయి. అందులో 80% జలాశయాలు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఉన్నాయి. ఏపీలో చూసుకుంటే 3,920 జలాశయాలు ఆక్రమణకు గురవుతే తెలంగాణలో 3,032 జలాశయాల ఆక్రమణకి గురయ్యాయి. అందుకనే తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా హైడ్రా అనే పేరుతో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. చెరువులు, సరస్సులు, ఇంకా పార్కుల ప్లేసుల్లో ఏవైతే కట్టడాలు కట్టారో అక్రమంగా వాటన్నిటిని కూల్చేస్తూ ఉంది. ఇలా చర్యలు తీసుకుంటూ చెరువులు, సరస్సులని కాపాడుకుంటూ వెళ్తే పట్టణంలో ఉండే ప్రజలకి వరద బాధలు తప్పుతాయి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి సమస్యల సంద్రంలో జీవనయానం. తీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు అంటే ఫిషర్మెన్ చాలా సవాళ్ళ మధ్యనే పనిచేసుకుంటూ ఉన్నారు. చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వారికి తగిన భద్రత లేకపోవడం, ఇంకా వాళ్ళ ఆదాయం చాలా తక్కువగా ఉండడం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మామూలుగా మత్స్యకారులకి మరపడవలు, వలలు, ఇంకా శీతలీకరణ సదుపాయాలు ఇవన్నీ అవసరం అవుతాయి. అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి పెట్టుబడి లేక చాలామంది మధ్యవర్తుల చేతిలో శ్రమ దోపిడీకి గురవుతున్నారు. అంటే తక్కువ డబ్బులకు ఎక్కువ పని చేయడం అన్నమాట. ఈ సమస్యను పరిష్కరించడానికి మత్స్య రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసినట్టయితే ఇలా మూలధన పెట్టుబడి సమస్యని కొంచెం తీర్చొచ్చు. అంతేకాకుండా ఇలాంటి సంఘాలకి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తే కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మత్స్యకారులకి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏం చేయొచ్చు అంటే అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చేసి స్థానిక మత్స్యకారులకి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను చూపించడం, అంటే ఆల్టర్నేటివ్ ఎర్నింగ్ సోర్సెస్ని చూపించడము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కేరళలో హౌస్ బోట్ విహారం, ఇంకా నీటిలో తేలియాడే ఫుడ్ కోర్ట్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటయ్యాయి. దాని ద్వారా అక్కడి స్థానిక మత్స్యకారులకి ఇతర ఆదాయ వనరులు అనేవి ఏర్పడ్డాయి. ఇంకా చైనాలో చూసుకుంటే కృత్రిమ దిబ్బల్ని ఏర్పాటు చేయడము, ఇలాంటివి చేసి కూడా అక్కడ చాలా లాభాలు వచ్చాయి. ఇంకా మత్స్యకారుల ఆదాయాన్ని ఎలా పెంచవచ్చు అని అంటే వాళ్ళ మరపడవలని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో, అంటే లేటెస్ట్ టెక్నాలజీతో మెరుగుదిద్దడం, ఇంకా వాళ్ళ ప్రాణాలు సురక్షితంగా ఉండేలాగా అలల తాకిడిని తట్టుకునేలాగా పడవల్ని తయారు చేయడం, ఇంకా పంజరం సాగు, సముద్ర నాచు లాంటి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలని కల్పించడం, ఇంకా మదర్షిప్ సాంకేతికతను ఉపయోగించి చేపలను శీతలీకరణ స్థితిలో ఉంచి అటునుంచి అటే హార్బర్లకు పంపించడం ద్వారా మంచి ధర దక్కేలాగా చేయడం, ఇలాంటివన్నీ చర్యలు తీసుకున్నట్టయితే మత్స్యకారుల ఆదాయాలు పెరుగుతాయి. అంతేకాకుండా అక్కడ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంది పన్నుల రూపంలో ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా తిరిగి మళ్ళీ ప్రభుత్వంకే వస్తాయి. ఈ ఎడిటోరియల్ కరణం గంగాధర్ గారు రాశారు. నెక్స్ట్ ఒక డేటా పబ్లిష్ చేశారు, దేశంపై దిగుమతుల భారం. ఇండియా ఇప్పటికీ చాలా అవసరాల కోసం దిగుమతుల మీదనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఎగుమతులతో పోలిస్తే దిగుమతుల విలువే ఎక్కువగా ఉండి వాణిజ్య లోటు అనేది ఏర్పడుతుంది. ఆ విధంగా భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లేటెస్ట్ డేటా చూసుకుంటే 2022-23 ఫినాన్షియల్ ఇయర్లో ఎగుమతులు 36.21 లక్షల కోట్లు అయితే దిగుమతులు 57.49 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి వర్ధమాన దేశాలకు అండగా. రీసెంట్గా భారతదేశం వర్ధమాన దేశాల వాణి సదస్సు నిర్వహించింది కదా, అంటే వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సు. రీసెంట్గా ఆగస్టులో నిర్వహించిన సదస్సు మూడోది. ఫస్ట్ సదస్సు 2023 జనవరిలో జరిగింది, తర్వాతది 2023 నవంబర్లో జరిగింది. ఈ 3 సదస్సుల్లో కూడా 100కి పైగా వర్ధమాన దేశాలు పాల్గొన్నాయి. వర్ధమాన దేశాలు అంటే డెవలపింగ్ కంట్రీస్. అయితే ఈ దేశాలన్నీ గ్లోబల్ సౌత్ అని అంటే ఇవన్నీ భౌగోళికంగా విభజన మీద ఆధారపడింది కాదు. ఫస్ట్లో వలస రాజ్యాలు పతనమైనప్పుడు అప్పుడున్న సంపన్న దేశాలని అంటే అమెరికాని, పశ్చిమ ఐరోపాని, జపాన్ ఇలాంటి వాటిని ప్రథమ ప్రపంచ దేశాలని అనేవారు, అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్. తర్వాత కమ్యూనిస్ట్ దేశాలని సెకండ్ వరల్డ్ కంట్రీస్ అని అనేవారు.
తర్వాత పేద, వెనుకబడిన, ఇంకా అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలని తృతీయ ప్రపంచ దేశాలని అనేవారు, అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్. తర్వాత కమ్యూనిస్ట్ దేశాలు పతనమైన తర్వాత గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ అనే కొత్త వర్గీకరణ అనేది తీసుకొచ్చారు. అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు గ్లోబల్ నార్త్గా, ఇంకా పేద వర్ధమాన దేశాలని గ్లోబల్ సౌత్గా పిలుస్తున్నారు. అయితే మన భారతదేశం 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారి గ్లోబల్ నార్త్ గ్రూప్లో ఉండాలి అని చెప్పి లక్ష్యం పెట్టుకుంది. అయితే ప్రస్తుతం వర్ధమాన దేశాలకి నాయకత్వం వహించడంలో, అంటే లీడర్షిప్ తీసుకోవడంలో భారతదేశం మంచి పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ అజెండాలో డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పి మొదటి నుంచి భారతదేశం పోరాడుతుంది. అయితే 2023 జనవరిలో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సు జరిగినప్పుడు పేద, వెనుకబడిన దేశాలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాటి సమస్యల్ని G20కి చెప్పి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి అని చెప్పింది. ఇండియా స్టెప్ తీసుకొని ఆఫ్రికన్ యూనియన్కి G20లో సభ్యత్వం దొరికేలాగా కూడా చేసింది. అయితే పేద దేశాలకి నాయకత్వం వహించాలి అని చెప్పి చైనా కూడా ట్రై చేస్తూ ఉంది. కానీ చైనా ఎలా ట్రై చేస్తుందంటే వాటికి రుణాలు ఇచ్చి వాటిని రుణాల ఊబిలోకి లాగేసి వాటి మీద అజమాయిషీ చేయాలని చూస్తుంది. కానీ భారతదేశం డెవలపింగ్ కంట్రీస్ మధ్య వాణిజ్యాభివృద్ధికి, ఇంకా వాణిజ్య సామర్థ్యాన్ని పెంచడానికి నిధులను ఏర్పాటు చేస్తుంది. అలా డెవలపింగ్ కంట్రీస్కి అన్నిటికీ హెల్ప్ చేయడం ద్వారా ఇండియా యొక్క అంతర్జాతీయ ఖ్యాతి కూడా పెరుగుతుంది, అంటే ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది. ఈ ఎడిటోరియల్ అచల్ మల్హోత్రా గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి జాతి భవితకు గొడ్డలి పెట్టు. ఈ మధ్యకాలంలో మాదక ద్రవ్యాల బెడద, అంటే డ్రగ్స్ బెడద అనేది ఎక్కువ అయింది. రీసెంట్గా చూసుకుంటే హైదరాబాద్లో 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడింది. ఇంకో ఇన్సిడెంట్ చూసినట్టయితే రీసెంట్గా విజయవాడ యాంటీ నార్కోటిక్స్ సెల్కి చిన్నపిల్లలకి గంజాయి అలవాటు చేసి వారితోని డ్రగ్స్ అమ్మిస్తున్న ఒక ముఠా కూడా దొరికింది. అయితే డ్రగ్స్ మత్తులో పిల్లలు, విద్యార్థులు, ఇంకా ఉద్యోగాలు చేస్తున్న యువతీ యువకులు డ్రగ్స్ మత్తులోకి జారుకోవడమే కాకుండా నేరాలు కూడా పెరగడానికి ఈ డ్రగ్స్ అనేది కారణమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రీసెంట్గా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుకునే విద్యార్థులు దారి దోపిడీలు చేస్తూ దొరికారు. ఎందుకు అనంటే వాళ్ళు డ్రగ్స్కి అలవాటయ్యి ఆ డ్రగ్స్ మత్తులో నేరాలు చేయడము, ఇంకా వాటి కోసం డబ్బుల కోసం దోపిడీలు చేయడం, ఇలా అంతా కూడా చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులకి మాదక ద్రవ్యాల వినియోగం చాలా ప్రమాదకరమని అవగాహన కల్పించాలి. ఇంకా డీ అడిక్షన్ సెంటర్లలో సదుపాయాలని మెరుగుపరచాలి. ఇంకా డ్రగ్స్ వాడకం అంతకంతకి పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే డ్రగ్స్ని ఎవరైతే సరఫరా చేస్తున్నారో ఆ ముఠాలకి సరిగా శిక్షలు పడకపోవడం. డేటా చూసుకున్నట్టయితే 2018 నుంచి 2022 వరకు దేశవ్యాప్తంగా డ్రగ్స్ కేసుల్లో 5.13 లక్షల మంది అరెస్ట్ అయితే వాళ్ళలో 1.48 లక్షల మందికి శిక్షలు పడ్డాయి. అందుకని ఆధారాలని పకడ్బందీగా సేకరించి నమూనాల్ని విశ్లేషించడానికి శాస్త్రీయ విధానాలని ఉపయోగిస్తూ నేరం రుజువైతే వెంటనే వాళ్ళకి శిక్ష అయ్యాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి బంగాళాఖాతంలో అమెరికా పాగా. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల్లో, అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్య ధోరణి చెలాయిస్తుంది కదా, దాన్ని అడ్డుకోవడానికే భారతదేశం, అమెరికా, జపాన్, ఇంకా ఆస్ట్రేలియాలు క్వాడ్గా ఏర్పడ్డాయి కదా. అయితే రీసెంట్గా అమెరికా బంగాళాఖాతంలోని సెయింట్ మార్టిన్స్ దీవిలో నౌకా స్థావరం ఏర్పాటు చేస్తుంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే బంగాళాఖాతం చుట్టూ ఉన్న దక్షిణాసియా దేశాల్లో భారతదేశం తప్ప మిగతా వాటిల్లో కొంచెం కల్లోల పరిస్థితులు ఉన్నాయి కదా. అందుకని బంగాళాఖాతంలో చాలా దేశాలు ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటూ ఉన్నాయి. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి బంగాళాఖాతం, దక్షిణ చైనా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో అమెరికా నౌకాదళం తిరుగుతూ ఉండేది. తర్వాత అమెరికాకి పోటీగా సోవియట్ యుద్ధ నౌకలు కూడా తిరుగుతూ ఉండేవి. తర్వాత సోవియట్ పతనం తర్వాత చైనా నౌకలు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. చైనాను అడ్డుకోవడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. భారతదేశం కూడా నేవీ ఫోర్స్ని పెంచుతూ ఉంది. అయితే మామూలుగా అంతర్జాతీయ జలాల్లో అన్ని దేశాలకు స్వేచ్ఛగా సంచరించే హక్కు ఉంటుంది అని చెప్పి ఐక్యరాజ్య సమితి, ఇంకా ఇతర ప్రపంచ సంస్థల ఆధ్వర్యంలో అగ్రిమెంట్స్ అనేవి జరిగాయి. కానీ ఈ అగ్రిమెంట్ని చైనా పట్టించుకోకుండా అది ఆధిపత్య ధోరణిలో ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి చైనాని అడ్డుకోవడానికి ఇంతకుముందులాగా అమెరికా ఒక్కటే ఏమీ చేయలేదు. కాబట్టి చైనాని అడ్డుకోవడానికి ప్రాంతీయ దేశాలని కలుపుకుంటూ ముందుకెళ్తూ ఉంది. ఆ విధంగానే భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా వీటితో కలిసి క్వాడ్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఇలా ప్రాంతీయ భాగస్వాములతో కలిసి అమెరికా చైనాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇంకా అంతేకాకుండా హిందూ మహాసముద్రంలో అమెరికాకు ఆల్రెడీ చాలా సైనిక స్థావరాలు ఉన్నాయి. కాబట్టి
బంగాళాఖాతంలోని సెయింట్ మార్టిన్స్ దీవిలో కూడా ఒక సైనిక స్థావరం పెట్టే అవకాశం ఉండదేమో అని చెప్పి ఎడిటోరియల్లో రాశారు. ఈ ఎడిటోరియల్ వివేక్ మిశ్రా గారు రాశారు. నెక్స్ట్ ఒక డేటా పబ్లిష్ చేశారు, విచ్చలవిడిగా సైబర్ నేరాలు. సైబర్ మోసాల వల్ల భారతీయులు ప్రతి సంవత్సరం 70,000 కోట్ల రూపాయల మేర నష్టపోతున్నారని అధ్యయనాల్లో తెలిసింది. జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్ ప్రకారం ప్రతిరోజు దాదాపు 6,000 కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అయితే గత 6 ఏళ్లలో జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్కి వచ్చిన ఫిర్యాదులు చూసినట్టయితే 2019లో 26,049గా ఉంటే కంప్లైంట్స్ 2020కి వచ్చేసరికి 2,57,777 కంప్లైంట్స్ నమోదయ్యాయి. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 2023లో 15,56,218 నేరాలు నమోదయ్యాయి. ఈ సంవత్సరం చూసుకుంటే జూలై వరకు మాత్రమే దాదాపు 11 లక్షల కంప్లైంట్స్ అనేవి వచ్చాయి. ఈ విధంగా సైబర్ నేరాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి రాజకీయాలు కాదు, సత్వర శిక్షలు కావాలి. అయితే ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆడవాళ్ళ మీద నేరాలు మాత్రం ఆగట్లేదు కదా. అయితే నేరాలు జరిగిన బాధితులకి మనసుకైన గాయం మాత్రం ఎప్పటికీ మానదు. కానీ నేరస్తులను శిక్షించినట్టయితే కొంచెమైనా న్యాయం జరిగినట్టు ఉంటుంది. కానీ ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం ఇలాంటి నేరాల్లో చాలా వరకు పెండింగ్ కేసులుగానే ఉండిపోతున్నాయి. పిల్లల మీద, మహిళల మీద జరిగే నేరాలని సాల్వ్ చేయడానికి ప్రత్యేక కోర్టులని, ఇంకా ఫాస్ట్ ట్రాక్ కోర్టులని పెట్టారు. కానీ ఈ సమస్యకి ఇంకా పరిష్కారం లభించలేదు. నేరస్తులకి వెంటనే శిక్షలు పడడం లేదు. ఇలా నేరాలు జరిగినప్పుడు వాటిని రాజకీయాలు చేయకుండా స్ట్రిక్ట్గా దర్యాప్తు చేసి నేరస్తుల్ని త్వరగా శిక్షించేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ ఎడిటోరియల్ జస్టిస్ మదన్ బి లోకూర్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.